అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. విశాఖ నుంచి ఇద్దరు మహిళలను మదనపల్లి తీసుకెళ్లారు కిడ్నాపర్స్. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుపై విచారణ చేపట్టడంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టాయింది. మదనపల్లి గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరిగినట్టుగా గుర్తించారు పోలీసులు. బాధితురాలు యమున భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితురాలు పద్మ మొబైల్ ఫోన్ ట్రాక్ చేసి రాకెట్ను గుర్తించారు. గ్లోబల్ హాస్పిటల్లో యమున కిడ్నీలు తొలగించారు. దీంతో తీవ్ర అనారోగ్యంతో యమున మృతి చెందారు. యమునతో పాటు కిడ్నాప్ అయిన మరో మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్లోబల్ హాస్పిటల్ డయాలసిస్ సెంటర్లో పనిచేస్తున్న టెక్నీషియన్లు బాలు కుమార్ నాయక్ కీలక సూత్రధారులుగా గుర్తించారు. వీరికి దళారులుగా ఉన్న పద్మ, సత్య, వెంకటేష్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వైజాగ్ కి చెందిన సూరిబాబు భార్య యమున డబ్బు కోసం కిడ్నీ ఇవ్వడానికి మదనపల్లికి వచ్చారు. గ్లోబల్ హాస్పిటల్లో కిడ్నీ తొలగించే ఆపరేషన్ చేస్తుండగా ఆపరేషన్ వికటించి మృతి చెందారు. అయితే భర్త 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటకొచ్చింది. ప్రభుత్వ హాస్పిటల్లోని డయాలసిస్ సెంటర్లో పనిచేసే టెక్నీషియన్లు కుమార్ నాయక్, బాలు సహాయంతో గ్లోబల్ హాస్పిటల్ వారి కిడ్నీల మార్పిడిని చేస్తున్నారు. డయాలసిస్ కు వచ్చే డబ్బును వారిని గుర్తించి ఇటు వారికి కిడ్నీ మార్పిడి చేయిస్తామని చెప్పి బయట ప్రాంతాల నుంచి కిడ్నీ దాతల పేరుతో అమ్మే వారిని తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నట్టు సమాచారం. దళారులుగా పద్మ, సత్య, వెంకటేష్లు వ్యవహరించారు. గ్లోబల్ హాస్పిటల్ ని ప్రభుత్వ హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఆంజనేయులు కుటుంబ సభ్యులు నడిపిస్తున్నారు. సిఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో టీం ఏర్పాటు చేసి హాస్పిటల్పై దాడి చేశారు. ఇందులో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని మదనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. తన భార్య మృతదేహాన్ని అప్పగించాలని సూరిబాబు డిమాండ్ చేసిన క్రమంలోనే గొడవ జరిగింది. అయితే ఆమె మృతదేహం ఎక్కడుందో ఇంకా తెలియలేదు. ఇప్పటికే కిడ్నీ రాకెట్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటికైనా వాళ్ళ ఆవిడ యమున బాడీ తన భర్తకు అప్పగించారా? అండ్ కేసుకు సంబంధించి పోలీసులు అసలు ఎటువంటి డీటెయిల్స్ ఇస్తున్నారు? సర్తాజ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిన్న కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడింది. వైజాగ్కు చెందిన యమునను ఏదైతే దళారులుగా వ్యవహరించే పద్మ, అదేవిధంగా సత్య, వెంకటేష్లు మదనపల్లికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమెకు అక్కడ స్థానికంగా ఉన్న గ్లోబల్ హాస్పిటల్, ఆ ఆసుపత్రి అన్నమయ్య జిల్లాలో ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ ఆంజనేయులకు సంబంధించిన కోడలు శాశ్వత నిర్వహిస్తుంది. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో కూడా పనిచేస్తుంది. అయితే ఈ ఆసుపత్రిలో యమునకు శస్త్రచికిత్స నిర్వహిస్తుండగా ఫిట్స్ వచ్చి ఆమె మరణించడంతో వ్యవహారం రచ్చకెక్కింది. దీంతో ఏదైతే యమున కోసం గాలిస్తున్న సూరిబాబుకు ఆ వ్యవహారాన్ని వారు పూర్తిగా చెప్పకపోవడంతో అతను తిరుపతికి ఏదైతే వైజాగ్ నుంచి మదనపల్లికి వస్తుండగా తిరుపతిలో పోలీసులకు 112కు ఫోన్ చేయడంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు వెంటనే అతని వద్ద సమాచారాన్ని కనుక్కొని విషయాన్ని తెలుసుకున్నారు. వెంటనే మదనపల్లి 2 టౌన్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియజెప్పడంతో మదనపల్లి 2 టౌన్ పోలీసులు దర్యాప్తు నిర్వహించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఏదైతే మదనపల్లిలోని గ్లోబల్ హాస్పిటల్లో ఈ వ్యవహారం నడిచినట్టు తెలుస్తుంది. ఇందుకు దళారులుగా ఏదైతే స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లో పనిచేసే పొంగనూరు డయాలసిస్ సెంటర్లో పనిచేసే బాలాజీ నాయక్, అదేవిధంగా మదనపల్లి డయాలసిస్ సెంటర్లో పనిచేసే బాలు వ్యవహారం వెనకగున్నట్లు తెలుస్తుంది. శాశ్వత కూడా ఏదైతే గ్లోబల్ హాస్పిటల్లో యజమాని అయిన శాశ్వత కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్లో వైద్యురాలుగా పనిచేస్తుంది. ఈమె ఈ అవకాశాన్ని తనకు అనువుగా మలుచుకుంది. ముఖ్యంగా ఏదైతే ఆర్థికంగా బలంగా ఉన్నవారు, డబ్బున్నవారు డయాలసిస్కి వస్తే వారికి కిడ్నీ మార్పిడి చేయిస్తానంటూ వ్యవహారం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే యమున యొక్క కిడ్నీని గోవాకు చెందిన గోవిందరాజన్ అనే వ్యక్తికి అమ్మాలని ప్రయత్నించిన సందర్భంలోనే ఈ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తుంది. యమున మరణించడం తర్వాతనే అసలు విషయం బయటపడింది. మొత్తం మీద ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ ఉన్న పేదవారిని గుర్తించి అక్కడి నుంచి కొంతమందిని ఇక్కడికి తీసుకుని వచ్చి వారికి కిడ్నీ పరీక్షలు నిర్వహించిన తర్వాత సూట్ అయిన తర్వాత వారికి కిడ్నీ మార్పిడి వ్యవహారం కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఇదే మొదటిదా? ఇంతవరకు ఎన్ని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు గ్లోబల్ ఆసుపత్రిలో నిర్వహించారా అన్న కోణంలో డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. నిన్న రాత్రి 10 గంటల సమయంలో వారందరినీ అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు సూరిబాబు భార్య యమున మృతదేహం యొక్క ఆచూకీ పైన కూడా పోలీసులు ఏదైతే గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులతో పాటు కుమారు, బాలు, ఏదైతే బాలాజీ,
ఇటు బాలును విచారిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మృతదేహం వీరు మాయం చేశారా లేకపోతే పూడ్చిపెట్టారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ విషయాలను పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిన తర్వాత విషయాలు బయట పెడతామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఏదైతే డాక్టర్ శాశ్వత పాటు ఆసుపత్రి సిబ్బంది కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. వీరిని ఈరోజు విచారించి అసలు విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. మొత్తం మీద మదనపల్లి కేంద్రంగా ఇటు కిడ్నీ ర్యాకెట్ వ్యవహారం నడుస్తుందంటే అందరికీ ఆశ్చర్యాలను గురి చేసిన పరిస్థితి. ఎక్కడ వైజాగ్ ఎక్కడ మదనపల్లి, సుమారు 1000 కిలోమీటర్ల పైగా దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి వైజాగ్ నుంచి మహిళలను ఉత్తరాంధ్ర నుంచి తీసుకొచ్చి ఇక్కడ కిడ్నీలో ర్యాకెట్ నిర్వహిస్తున్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంతో పాటు మదనపల్లి నుంచి గోవా లాంటి సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడం అనేది కూడా ఆశ్చర్యకరమైన విషయం. మొత్తం మీద వ్యవహారానికి సంబంధించి అసలు ఈ వ్యవహారం ఎంతకాలం కొనసాగుతుంది, ముఖ్యంగా ఏదైతే అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన DCH ఆంజనేయులకు సంబంధించిన ఆసుపత్రిలోనే ఈ వ్యవహారం నడుస్తుంటే జిల్లా యంత్రాంగం ఏమన్నా చోద్యం చూస్తుందా అన్న కోణంలో కూడా ఉంది. దీనికి సంబంధించి మొత్తం వ్యవహారాలు తన ముందు పెట్టాలని SP ధీరజ్ కూనెల్లి కూడా అధికారులను ఆదేశించారు. ఏదైతే SBతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలతో కూడా ఆయన మాట్లాడి అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది, ఈ గ్లోబల్ ఆసుపత్రి ఎప్పుడు ప్రారంభమైంది, దాని నిర్వహణ వరకు ఆంజనేయుల పాత్ర ఏమిటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద సమగ్రంగా దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ విషయాల గురించి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే మదనపల్లిలో కిడ్నీ ర్యాకెట్ కుంభకోణం అనే వార్త సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడూ నడవలేదు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే పేదరికం ఎక్కువగా ఉన్న తాండాలతో పాటు వీటన్నిటి వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అంటే ఇంతకు మునుపు ఈ ప్రాంతంలో వారిని ఎవరైనా ఈ విధంగా చేశారా అన్న కోణంలో కానీ మొత్తం ఆసుపత్రి రికార్డ్స్ సీజ్ చేయాలంటూ కూడా DSP ఆదేశించిన నేపథ్యంలో నిన్నటి నుంచి ఏదైతే 2 టౌన్ CA రాజారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఆసుపత్రి రికార్డ్స్ను సీజ్ చేసింది, వాటిని పరిశీలిస్తుంది. దీంతో పాటు ఏదైతే డయాలసిస్ సెంటర్లో టెక్నీషియన్లుగా పనిచేస్తున్న బాలాజీ నాయక్ బాలులను విచారిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మనం కిడ్నీ రాకెట్స్ కు సంబంధించి ఎన్నోసార్లు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి న్యూస్ల గురించి మాట్లాడుకున్నాం. అయినా కూడా ఈ రాకెట్స్ అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అండ్ సూపరింటెండెంట్ నిర్వహిస్తున్న హాస్పిటల్ గా కూడా తెలుస్తోంది. అంటే ఒక బాధ్యత అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. అయినా వాళ్ళు ఇలా చేశారంటే ఇటు అధికారుల నుండి కూడా సహాయ సహకారాలు ఉన్నాయని అనుకోవాలా? ఎప్పటి నుండి ఇదంతా కొనసాగుతోంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మనం మొత్తం మీద చూసుకుంటే DCH ఆసుపత్రిలో జిల్లాలోని అన్నమయ్య జిల్లాలోనే ఆసుపత్రుల సమన్వయకర్తగా DCHను అంటారు. అతని వ్యవహారం ఏదైతే ఏరియా ఆసుపత్రిలోనితో పాటు ఇతర జిల్లా ఆసుపత్రుల్లో అతను నిరంతరం పరిశీలిస్తుంటాడు. గతంలో ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఏదైతే మదనపల్లి జిల్లా ఆసుపత్రిగా సూపరింటెండెంట్గా పనిచేశాడో ఆ తర్వాత అతను ప్రమోషన్ మీద డిస్ట్రిక్ట్స్ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్తగా పనిచేస్తున్న వ్యక్తికి ఖచ్చితంగా అటు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ ప్రైవేట్ ఆసుపత్రిలోనూ ఏం జరుగుతున్నాయనే వ్యవహారాలు ఖచ్చితంగా తెలుస్తాయి. మొత్తం మీద అతనే అండ చూసుకుని ఈ వ్యవహారం నడిచిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద రాయలసీమ ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి కిడ్నీ ర్యాకెట్ కుంభకోణం అని చెప్పవచ్చు. గతంలో ఉత్తరాంధ్రలో కోస్తాంధ్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి వ్యవహారాలు బయటపడ్డాయి, కానీ రాయలసీమ ప్రాంతంలో ఈ ధైర్యం ఇంతవరకు ఎవరు చేయలేదు. ఏ ఆసుపత్రి నిర్వాహకులు కూడా అలాంటి విషయం జోలికి వెళ్ళలేదు. ఏదైతే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే తిరుపతిలోని సిమ్స్ కానీ అటు హృదయాల ఆయా ఆసుపత్రిలో మాత్రమే నిర్వహిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ వ్యవహారం బయటికి రావడంతో సంచలనం కలిగించింది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు అసలు ఆంజనేయులు పాత్ర ఏమిటి, అతను ఏదైనా అధికారులను ప్రభావితం చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయమని జిల్లా DMHOను ఆదేశించినట్టు తెలుస్తోంది. సర్తాజ్. ఎస్, అయితే దామోదర్ DMHO అట్ ద సేమ్ టైమ్ ఇటు పోలీసులు అందరూ కూడా ప్రెసెంట్ కొంతమందిని పట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు భార్య బాడీని ఎప్పటికల్లా అప్పగించే అవకాశం ఉందనుకోవాలి. అండ్ కిడ్నాప్ అయినట్టుగా ఇంకో 2 అమ్మాయిల కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా పోలీసులు చెప్తున్నారా? మొదట్లో ఈ విషయంలో ఏదైతే పద్మ సత్య దళారులుగా వ్యవహరించిన వారు కూడా కిడ్నాప్ అయినట్లు సూరిబాబు పోలీసులకు తిరుపతిలోని పోలీసులకు చెప్పాడు. అది కొంత సమాచార లోపం. కానీ ఏదైతే సత్య పద్మ కూడా నేరుగా ఏదైతే యమునను వైజాగ్లోని మధురవాడ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని వీరు భర్తకు తెలియకుండా యమునను తీసుకొచ్చారు. 8 లక్షలకు కిడ్నీ బేరం ఆడినట్టు తెలుస్తుంది. ఈ కిడ్నీని మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో ట్రాన్స్ప్లాంటేషన్ గోవిందరాజన్ అనే ఏదైతే గోవాకి చెందిన వ్యక్తికి ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఆపరేషన్ సమయంలో వికటించడము, ఆమె మరణించడం జరిగింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని మాయం చేశారు. ఆ మృతదేహం విషయంలోనే గొడవ బయటపడింది. మొత్తం మీద కిడ్నాప్ కాదు, ఇది
ఆమెను భర్తకు తెలియకుండా తీసుకురావడంతోనే ఈ వ్యవహారం నడిచింది. ప్రస్తుతం సిసిఎస్లో పోలీసుల వద్ద ఇతను సూరిబాబు ఉన్నాడు. అతన్ని మాట్లాడడానికి ప్రయత్నిస్తే పూర్తి సమాచారం తాము అందరికీ తెలియజేస్తామని పోలీసులు చెప్తున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ దామోదర్. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. కిడ్నీ రాకెట్ కేసులో ప్రెసిడెంట్ ఇది 2 తెలుగు రాష్ట్రాలని కూడా హడలిస్తున్నాయి. అయితే ఈసారి డైరెక్ట్ గా మాజీ సూపరింటెండెంట్ నిర్వహిస్తున్న ఒక హాస్పిటల్లోనే ఇటువంటి రాకెట్ ఉండటం కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు ప్రెసిడెంట్ విచారణను కొనసాగిస్తున్నారు.